జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఏ మెజారిటీతో ఎంతకాలంలో ఆమోదించాలి? ఉన్న సభ్యులలో 2/3 వంతు మెజారిటీ 30 రోజులలో ఆమోదించాలి. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కోసం ఏర్పాటు చేసిన కమిషన్లో ఎంతమంది సభ్యులుంటారు? అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు 5 సభ్యులు ఈ కమిషన్లో ఉందరు. షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్లోని సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రత్యేక అధికారి పదవీ స్థానంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు. 65వ సవరణ. ఏ ప్రకరణలు దేశంలోని అల్పసంఖ్యాకులందరికీ విద్యా, సాంస్కృతిక హక్కులను కల్పించాయి? 29, 30వ ప్రకరణల ద్వారా. అల్పసంఖ్యాకుల కమిషన్ చట్టబద్ధమైన సంస్థగా ఎప్పుడు అవతరించింది? 1992 మే 14న. సర్కారియా కమిషన్ దేనికి సంబంధించింది? కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియచేసేదే సర్కారియా కమిషన్. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణలు కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గూర్చి వివరిస్తాయి? 315 నుండి 323వ ప్రకరణలు కేంద్రము మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గూర్చి వివరిస్తాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, చైర్మన్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. 316వ ప్రకరణ ద్వారా. కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీలో సభ్యులు ఎంతకాలం పదవిలో కొనసాగుతారు? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. రాజ్యాంగంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులను పేర్కొన్న ప్రకరణ ఏది? 320వ ప్రకరణ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ల ముఖ్యమైన విధి ఏది? యూపీఎస్సీ కేంద్ర సర్వీసులకు, అఖిల భారత సర్వీసులకు. రాష్ట్ర సర్వీస్ కమిషన్ రాష్ట్ర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. కేంద్ర రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి ఏ ప్రకరణ పేర్కొంటుంది? 315వ ప్రకరణ. ప్రకరణ 323 ప్రకారము యూపీఎస్సీ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతికి. యూపీఎస్సీ సభ్యులలో సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కనీసం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వారై ఉండాలి? 10 సంవత్సరాలు. యూపీఎస్సీ సభ్యులలో సగం మంది కేంద్ర సర్వీసులో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో కనీసము 10 సంవత్సరాలు పనిచేసిన వారై ఉండాలి. కమిషన్లు తమ వార్షిక నివేదికలను విధిగా ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి లేదా గవర్నర్కు. యూపీఎస్సీ సభ్యుణ్ణి లేదా చైర్మన్ను పదవి నుంచి తొలగించే అధికారము ఎవరికి ఉన్నది? రాష్ట్రపతికి. ఎన్నికల కమిషనర్ను, ఇతర కమిషనర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఎన్నికల కమిషన్ విధి ఏమిటి? లోక్సభకు, రాజ్యసభకు, రాష్ట్ర విధాన సభలకు, విధాన పరిషత్తులకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల కమిషన్ యొక్క విధి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరి ఆధీనంలో పనిచేస్తారు? ప్రధాన ఎన్నికల కమిషనర్. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేసే సంస్థ ఏది? ఆర్థిక వనరులను పంపిణీ చేసేది ఆర్థిక సంఘం. మొట్టమొదటి ఆర్థిక సంఘ అధ్యక్షుడు ఎవరు? కేసీ నియోగి, 1951. రాజ్యాంగంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలిపే ప్రకరణలు ఏవి?
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 నుంచి 151 ప్రకరణలు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నియామకానికి సంబంధించిన ప్రకరణ ఏది? 148th ప్రకరణ. కాగ్ను ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి. కాగ్ విధి ఏమిటి? సిఏజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలను ఆడిట్ చేయడం. సిఏజీ జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? భారత సంఘటిత నిధి నుంచి. ప్రభుత్వ రంగ సంస్థల ఖాతాలను ఎవరు ఆడిట్ చేస్తారు? సిఏజీ. సిఏజీ పదవీ విరమణ వయస్సు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఏది ముందైతే అది వారి పదవీ విరమణ వయస్సు. సిఏజీ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు? రాష్ట్రపతికి. మొట్టమొదటి భారతదేశపు సిఏజీ ఎవరు? నరహరిరావు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపుకు సంబంధించి ఏ షెడ్యూల్ పేర్కొంటుంది? 4వ షెడ్యూల్. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు పాలనాపరమైన సదుపాయాలు కల్పించిన షెడ్యూల్ ఏది? 6వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ అటార్నీ జనరల్ గురించి పేర్కొంటుంది? 76వ ప్రకరణ. అటార్నరీ జనరల్ అర్హతలు ఏమిటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. అటార్నీ జనరల్ వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. భారత ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు ఎవరు? అటార్నీ జనరల్. అటార్నీ జనరల్కు పార్లమెంటులో ఓటు వేసే హక్కు ఉందా? లేదు. అటార్నీ జనరల్ ప్రత్యేకత ఏమిటి? పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినా ఆదేశించినప్పుడు చర్చల్లో పాల్గొనవచ్చు. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి పేర్కొంటుంది? రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి 165వ ప్రకరణ. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అర్హతలు ఏమిటి? రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు. అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్. అడ్వకేట్ జనరల్ పదవీ కాలం ఎంత? గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. అడ్వకేట్ జనరల్ ముఖ్య విధి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సంబంధిత సలహాలు ఇవ్వడం. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ 2002 నందు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ. ఇందుకు 21వ ఏ ప్రకరణను చేర్చారు? 91వ రాజ్యాంగ సవరణ 2003లో ఏ అంశానికి సంబంధించినది? కేంద్ర రాష్ట్రాల మంత్రిమండలి సంఖ్యను మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండడం గురించి తెలియచేసే సవరణే 91వ రాజ్యాంగ సవరణ. దాన్ని 2003లో ప్రవేశపెట్టారు. 92వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 8వ షెడ్యూలును సవరించి 4 కొత్త భాషలను అనగా బోడో, డోంగ్రీ, మైథిలి, సంథాలి అని కొత్త భాషలను చేర్చడం. దీనితో రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22కు చేరడం. 93వ రాజ్యాంగ సవరణ దేనికి ఉద్దేశించింది? ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడం గురించి. 91వ రాజ్యాంగ సవరణ ఏమో
కేంద్ర రాష్ట్రాల మంత్రిమండలి సంఖ్యను మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉంచడం. 92వ రాజ్యాంగ సవరణేమో 8వ షెడ్యూల్ని సవరించి 4 కొత్త భాషలను చేర్చడం. దానితో రాజ్యాంగంలో మొత్తం భాషల సంఖ్య 22కి చేరడం. 93వ రాజ్యాంగ సవరణేమో ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం. 94వ రాజ్యాంగ సవరణ ఉద్దేశము ప్రకరణ 164(1)కు సవరణ ద్వారా బీహార్ తొలగింపు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు చేర్చడం, గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రిని నియమించాలని ప్రకరణ 164(1)ను సూచిస్తుంది. 164 ఆర్టికల్ 1ను సవరించడాన్ని గురించి 94వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశము.